వస్తాయి. లో పొరాసిటీ హెయిర్ లో క్యూటికల్ చాలా టైట్ గా ఉంటాయి. వాటర్ జుట్టు లోపలికి వెళ్ళడం కష్టం, కానీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత మాయిశ్చర్ ఎక్కువసేపు ఉంటుంది. హెవీ సీలింగ్ ఆయిల్స్ యూజ్ చేసినప్పుడు అవి జుట్టు పైన అలాగే ఉండిపోతాయి. ప్రోడక్ట్ బిల్డప్ ని క్రియేట్ చేస్తాయి. హెయిర్ ఫ్రీజీగా, ఫ్లాట్ గా, డల్ గా కనిపిస్తుంది. దానివల్ల జోజోబా ఆయిల్ లో పొరాసిటీ ఉండే హెయిర్ కి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. జోజోబా ఆయిల్ టెక్నికల్ గా ఇది నార్మల్ ఆయిల్ కాదు. ఇది స్కాల్ప్ ప్రొడ్యూస్ చేసే న్యాచురల్ సిబ్బం లాగా బిహేవ్ చేస్తుంది. హెయిర్ ని స్మూత్ గా చేసి లైట్ వెయిట్ గా ఉండేలాగా చూస్తుంది. అండ్ ఆల్సో హెయిర్ మంచి షైనింగ్ ఇస్తుంది. ఆర్గాన్ ఆయిల్ ఇది ఇంకొక మంచి ఆప్షన్. ఇది సెమీ పెనిట్రేటింగ్ ఆయిల్. హెయిర్ సర్ఫేస్ ని స్మూత్ చేస్తుంది, ఫ్రిజీని తగ్గిస్తుంది, హెయిర్ కి హెల్దీ షైనింగ్ ని ఇస్తుంది. హెయిర్ హెవీ ఫీలింగ్ కూడా ఏం ఉండదు. కోకోనట్ ఆయిల్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి మాట్లాడదాం. అందరూ కోకోనట్ ఆయిల్ అందరికీ సూట్ అవుతుందని అనుకుంటారు, కానీ లో పొరాసిటీ ఉండే హెయిర్ కి కొన్ని కేసెస్ లో ఇది ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తుంది. ఇది హెయిర్ ప్రోటీన్స్ తో స్ట్రాంగ్ గా బెండ్ అవుతుంది. అలాగే హెయిర్ లోపల మాయిశ్చర్ మూమెంట్ ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. రిజల్ట్ ఏంటి? హెయిర్ స్టిఫ్ గా, బ్రిటిల్ గా, స్ట్రా లాగా ఫీలింగ్ అవుతుంది.